హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం రోజు అయితే స్నాక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవడానికైతే ఈరోజు నేను బియ్యం పిండితోటి ఇన్స్టెంట్ పొంగనాలను అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు మినపప్పు అన్నది నానబెట్టుకున్నాను. మనం రెగ్యులర్గా దోశ పిండిలతో వేస్తూ ఉంటాం కదండి. ఈరోజైతే నేను బియ్యం అన్నది ఏమీ నానబెట్టలేదు, బియ్య పిండితోటి అయితే చేస్తున్నాను. ఇలాగ 1 గ్లాసు మినపప్పును అయితే మిక్సీ వేసుకున్నానండి. ఇలాగ సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్ అయితే, ఒక పెద్ద గ్లాస్ అయితే బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. ఇలా ఇన్స్టెంట్ కూడా పిల్లలకి చేసి పెట్టేయచ్చండి. హడావుడి ఏమీ పడాల్సినంత అవసరం ఏమీ ఉండదు. ఇలాగ పిండి మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి నేను కొద్దిగా కర్డ్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కర్డ్ అన్నది యాడ్ చేసాము అనేసి అంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ పెరుగు అన్నది యాడ్ చేసుకున్నాను. పెరుగు అన్నది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలానే ఇక్కడ నేను ఒక 2 గ్రీన్ చిల్లీని అయితే తీసుకున్నానండి. అవి కూడా ఇలాగా చిన్నవి రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని ముందుగా మనం పిండి అన్నది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అలానే ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీరను అయితే కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న దాంట్లోకి అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. టైం ఉంది అనేసి అనుకుంటే ఒక 1 to 2 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే మనకు టైం లేదు కాబట్టి ఇక్కడ నేనైతే కొద్దిగా సేపు అన్నది నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పొంగనాల ప్యాన్కి వచ్చేసి ఆయిల్ అన్నది అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత పిండి అన్నది వేసేసుకోవాలి. ఈ వర్షాకాలం కాబట్టి పిల్లలు వేడివేడిగా తింటే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలాగే వేడివేడిగా వేసి ఇచ్చాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తినేసి వాళ్ళ వర్క్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. నేను ఇలాగ పొంగనాల ప్యాన్ మీదకి ఈ పిండి మొత్తం అప్లై చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టర్న్ చేయటం కోసం ముందుగా కొద్దిగా ఆయిల్ అన్నది అప్లై చేసుకుంటున్నాను. మనకి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. లోపల స్మూత్గా ఉంటుంది, బయట అన్నది క్రిస్పీగా వస్తుంది అన్నమాట. తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి వీటిల్ని.
ఇలాగా అన్నీ ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి. ఇవాళ వీటికి కాంబినేషన్గా నేనైతే టమాటో చట్నీ అయితే చేశానండి. ఇవి పల్లి చట్నీతో అయినా టమాటో చట్నీతో అయినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెకండ్ టర్మ్ అయితే వేసేస్తున్నాను. ఇలాగ మనం పొంగనాలు వేసే ప్రతిసారి అయితే ముందుగా ఆయిల్ అన్నది అప్లై చేసేసుకోవాలి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కానీ పెట్టేసేయచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా పెట్టేయచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి వీటిని. ఇవి సెకండ్ టైం కూడా వేసేసుకున్నాను నేను. చూడండి ఇవి ఎంత స్మూత్గా వచ్చినాయో, లోపల చాలా స్మూత్గా ఉందన్నమాట. నేను ఇక్కడ కర్డ్ అన్నది యాడ్ చేశాను కాబట్టి ఇన్స్టెంట్గా చేసినందుకు కర్డ్ అన్నది యాడ్ చేసేసాను. మీరు లేదు అనేసి అనుకుంటే కర్డ్ యాడ్ చేయకపోయినా కానీ బాగానే ఉంటుందన్నమాట. టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలానే మనకి ఎన్ని కావాలి అనేసి అంటే అన్ని వేసేసుకున్నా సరిపోతుంది అనమాట. పిల్లలిద్దరికైతే నేను వేసేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుందండి ఈ పొంగనాలు అన్నవి, ఇన్స్టెంట్ పొంగనాలు. ఈ రోజుటికి ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.